చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చందుర్తి బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించామని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని, అలాగే ఆగస్టు 15వ తేదీన రైతులకు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్, మాజీ సర్పంచ్ నేటికుంట జలపతి, నాయకులు బుడ్డి సత్తయ్య, దేవస్వామి, భీమరాజు, కనకరాజు, చంద్రవతి గ్రామ శాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, దూది శ్రీనివాసరెడ్డి, సంపూర్ణ బాలు నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో గౌరవ జడ్పీటీసీ నాగం కుమార్ గారు మరియు గౌరవ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి గారు మరియు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణుల అందరి ఆధ్వర్యంలో పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆల్సీనన్న గారి ఆదేశానుసారము భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి ఇక్కడ చందుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆ దేవుని ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు వర్ధిల్లి ఈ దేశానికి వారి తాతలాగా, వారి ముత్తాతలాగా, వారి నాన్నలాగా ఈ సేవ చేయాలని మేము కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు ఇలాంటి పుట్టినరోజును మరిన్ని జరుపుకొని ఈ ప్రాంతానికి, ఈ దేశానికి వారి సేవలు చేయాలని ఆ యొక్క రాజరాజేశ్వరి ఆశీస్సులు వారికి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు జడ్పీటీసీ గారు, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, యువ నాయకత్వం, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మాజీ తాజా సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ యొక్క దేశం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా 10,000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ఈ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి కులాల మతాలకు అతీతంగా ఈ యొక్క దేశం వర్ధిల్లాలని మొన్ననే వారి యొక్క పాదయాత్ర చేసిన సందర్భంలో ఈరోజు కేంద్రంలోనే ఒక ప్రతిపక్ష హోదాలో గట్టి పోటీనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వారి సేవలు అవసరమని, రానున్న రోజుల్లో కూడా వారు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చందుర్తి మండల కేంద్రంలో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలను జరపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారు మరియు మంత్రులు, జిల్లా మంత్రులు అందరూ కూడా వారికి ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వారి యొక్క స్ఫూర్తిని అందరూ కూడా ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి సుత చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది.